అన్నీ అందరికీ మామూలే. అందరికీ అంటే మీ టైంలో మీరందరూ ఒకలాగే ఉన్నారండి. ఎలాగ మీరు గాని, బ్రహ్మానందం గారు గాని, బాబుమోహన్ గారు గాని అంటే మీ కాంబినేషన్స్ అప్పుడు ఆ 3 ఇన్‌వర్టబుల్స్ అనేవారు. 3 ఇన్‌వర్టబుల్స్. 3 ఇన్విటబుల్స్. పరచూరు వెంకటేశ్వర అన్నాడు. 3 ఇన్‌వర్టబుల్స్ రా వాళ్ళు లేనిదే సినిమా లేదని. అంటే గొప్ప చెప్పడం కాదండి. ఓ సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్‌కి మెయిన్ పిల్లర్‌లా ఉన్నాను కొన్నాళ్ళు. అవునండి. చాలా సినిమాలు. అదో అదృష్టం అనండి ఆ టైం. భగవంతుడు ఇందాక చెప్పాను. ఆ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏముంది. అంతేలేండి. కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్టు, స్పీడు, విపరీతమైన ఒత్తిడి, అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడ్డానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. అంటే నాకే కాదు, నాకు మళ్ళీ బిజీ అయిన ప్రతి ఆర్టిస్ట్‌కి తప్పదు. అవును. ఏముంది ఇందాక మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహను. అవును. అందరికీ తప్పదు. అవును. వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు. ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికెళ్తే వాళ్ళు గౌతమో, సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతమో, సిద్ధార్థో వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు. అంటే మీరందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మన్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరందరూ. తప్పేదేముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం. మీరు నార్మల్‌గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వెషన్ సార్. ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటుంటుంది సార్. అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే రికగ్నిషన్‌లోకి వస్తున్నాం, ఫోకస్‌లోకి వస్తున్నాం, 10 మంది మనల్ని అడుగుతున్నారు. అదొక స్టేజ్ సార్. రెండో స్టేజ్ కంప్లీట్‌గా సూపర్ స్టార్డమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసినా హిట్టు, ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిట్యుయేషను. దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్‌కి. ఏ ఆర్టిస్ట్‌కి అయినా సరే. ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి? అంటే రైజ్ అవుతున్న స్టేజ్. అప్పుడప్పుడు అనిపిస్తుందండి. సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే, మిమిక్రీ చేయటం, అన్ఇమిటేట్ చేయటం, ఇన్ఇమిటేట్ చేయటం, జోకులు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం. తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం, తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం, ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నా. అవి వాళ్ళు నాకు లక్షలు సంపాదించిపెట్టినాయి. అవును. అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది చేసేటప్పుడు. అప్పుడు ఇలా అనుకున్నాను కదా, ఆల్ ఇండియా రేడియో దగ్గర బలానా పడితే ఇలా జోక్ చేశాను. అది అలా జ్ఞాపకం వస్తాయి. బాగా అండి, బాగా జోవియల్‌గా లైఫ్ గడిపింది. తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు, మీరు నమ్మరు. ఎప్పుడన్నా జంజాల గారు బాగా పరిచయం కాబట్టి నా బెజవాడ నుంచి ఏమన్నా హైదరాబాద్లో ఆయన సినిమాలు తీస్తే, కోటగారు సరదాగా రావయ్యా, ఓ 2 సీన్లు వేషం సరదా చేసుకో అని పిలిస్తే వేయటం తప్ప, అలా అమరజీవి అని ఒక సినిమా చేశా. బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా. అలా ఇంకోటి ఏమైనా చేశా ఏదో మొత్తానికి. అలాగే కుక్క మెయిన్ సినిమా అంటే అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫారంలో మంచి ఫామ్లో ఉంది. 10 నిమిషాలు వయోజన విద్య అని కార్యక్రమంలో ఉండేది. మీరు చెప్పారే, ఆ ప్రోగ్రాం అప్పుడు 100 కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ. అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి ఆ బస్సులను వాటిలను వెళ్తున్నప్పుడు, ఏమంటే మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందు కూర్చున్నవారు వచ్చి. అందరి ఇళ్ళలో ఉండేవి కాదు కదా. అవునండి. క్యాలిబర్ కెపాసిటీ ఉండాలి. అదే. అవునండి అన్న. అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు జతలు బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం
గుర్తుపడుతున్నారు అనుకోవడం చిన్న అవన్నీ ఇమేజ్ మెయింటైన్ చేశారు. అలాగా అలా సినిమాకి వచ్చి అది ఏమైందంటే 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఆడాను. ఆ, అప్పుడు టి కృష్ణ గారు చూశారట ఆ నాటకం ఓకే. నాటిక. అది పాత్ర గారు రాసిందే కదా, మీరైతే ఏం చేస్తారు? గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. ఆ, ఆ నాటిక చూస్తూ వీడు ఎవడో కుర్రాడు భలే ఉన్నాడా, సినిమాలకు కూడా బాగుంటాడు అనేది ఆయన అన్నట్టు 82లో. ఉమ్. ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడైరెక్టర్గా ఉన్నారు. ఎవరు? మన ముత్యాల సుబ్బయ్య గారు. ఉమ్. అలాంటిది 85లో వందే మాతరం సినిమా తీసేటప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి చేసేటప్పుడు నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు ఉమ్. అప్పుడప్పుడే. వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేట్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఈయన అన్నట్టు. అది ఒక డ్రామా యాక్టర్ ఉంటుంది. అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు నాటిక ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. అవునయ్యా, వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఫోటో పట్టుకెళ్ళటం చేయటం చేసేవాడిని కాదు. ఓకే. ఎందుకండి మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బొర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్నేళ్ళు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను. అదే కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవడన్నా దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావుట్రా అని అడుగుతారు. లేనిపోయింది ఎందుకు, చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం, 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే, ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.